స్టేషన్ పేరు చూసారు కదా, ఈ స్టేషన్ పేరు చూడంగానే మీకు ఒక స్లోగన్ గుర్తొస్తుంది. గుర్తొచ్చిందా? కామెంట్ చేయండి. సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి బస్సులో వెళ్ళి అక్కడి నుంచి వ్లాగింగ్ చేద్దాం అనుకున్నాను, కానీ సిద్దిపేట నుంచి రైల్వే స్టేషన్ చాలా దూరం ఉంది. హలో గైస్ అండ్ వెల్కమ్ టు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు లోకనాథ్, మీరు చూస్తున్నారు గుంతకల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందున్నాము. ఇవాళ మనం సికింద్రాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళే డెమో ట్రైన్ యొక్క వ్లాగ్ని చేయబోతున్నాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బయట వ్యూ ఇది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా అమృత్ భారత్ పథకం కింద అయితే మొత్తం డెవలప్మెంట్ చేస్తున్నారు, చూసుకోవచ్చు. సికింద్రాబాద్లో మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం. బుకింగ్ ఆఫీస్ మనకి ఇంతకుముందు అటువైపు ఉండేది, కానీ ఇప్పుడు ఇటువైపు షిఫ్ట్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే బుకింగ్ ఆఫీస్. స్టేషన్కి ఎంట్రన్స్లోనే డిస్ప్లే బోర్డు ఉంటుంది, అక్కడ కనిపిస్తుంది కదా 77653 లాస్ట్లో 10:35. ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ ఇవ్వలేదు. సిద్దిపేట డెమో. ఇంతకుముందు ఆ డిస్ప్లే బోర్డు ఇటువైపు ఉండేది, కానీ ఇప్పుడు బయటకు షిఫ్ట్ చేశారు. అండ్ ఇటువైపు మనకు జనరల్ టికెట్ కౌంటర్. మనం టికెట్ అయితే ఆల్రెడీ తీసేసుకున్నాము. సెకండ్ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు సికింద్రాబాద్ టు రాజ్కోట్ ట్రైన్. స్టేషన్లో చూసుకోవచ్చు పనులు మాత్రం చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి. సికింద్రాబాద్ రాజ్కోట్ వెళ్ళిపోతుంది. మెయింటెనెన్స్ తీసుకెళ్తున్నట్లున్నారు, ఇందాకే వచ్చినట్టుంది. WDG3A మౌలాలి లోకోమోటివ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ప్రస్తుతం టైం చూస్తే 10 గంటలు అవుతుంది. మన ట్రైన్ సికింద్రాబాద్కి 10 గంటల 15 నిమిషాలకు వస్తుంది. మళ్ళీ ఇక్కడి నుంచి 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది సిద్దిపేటకి. ఇప్పుడు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వస్తుంది. సికింద్రాబాద్ స్టేషన్ గురించి మాట్లాడుకుంటే సికింద్రాబాద్ స్టేషన్ కోడ్ SSC. ఇక్కడ మొత్తం 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. సికింద్రాబాద్ స్టేషన్, సికింద్రాబాద్ జంక్షన్, అలాగే సికింద్రాబాద్ డివిజన్ కూడా. 7th నెంబర్ ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు MMTS హైదరాబాద్ది. వచ్చేస్తుంది మన డెమో ప్యాసింజర్, కనిపిస్తుంది కదా రెడ్ కలర్ది. సిద్దిపేట నుంచి ఇప్పుడు సికింద్రాబాద్కి ఆన్ టైం వచ్చింది. 9వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది. అక్కడే ఆగిపోతుందా? లేదు, వచ్చేస్తుంది. 128226 డెమో డీజిల్ ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ మౌలాలి. ప్రస్తుతానికైతే ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. సీట్లు బాగున్నాయి చిన్నగా. మన ట్రైన్లో వాష్రూమ్స్ ఉన్నాయి, ఛార్జింగ్ సాకెట్స్ లేవు. మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ నెంబర్ 77653 సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తుంది. ఈ ట్రైన్ వారంలో ఓన్లీ 6 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. బుధవారం ఈ రైలు అందుబాటులో ఉండదు. సికింద్రాబాద్లో 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరుతుంది. సిద్దిపేటకి 2 గంటలకైతే వెళ్తుంది. మొత్తం జర్నీ సమయం 3 గంటల 20 నిమిషాల సమయం తీసుకుంటుంది. 116 కిలోమీటర్లు అయితే మన ట్రైన్ ట్రావెల్ చేస్తుంది. మన ట్రైన్ డైలీ 2 ట్రిప్పులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. టికెట్ గురించి మాట్లాడుకుంటే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకి 30 రూపాయలు ఛార్జ్ చేశారు, ఆర్డినరీ ఛార్జెస్. మొత్తం కిలోమీటర్లు 117 కిలోమీటర్లు. మన ట్రైన్ 9వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఉంది. ఇక్కడే వాటరింగ్ ఉంటుంది మన ట్రైన్కి. అండ్ ఇటువైపు కనిపిస్తుంది 10వ నెంబర్ ప్లాట్ఫామ్. అక్కడ అది మొత్తం కూడా కోచ్ మెయింటెనెన్స్ డిపో. ఇప్పుడే 10వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి ఒక MMTS వచ్చింది, హుమ్దానగర్ వైపు వెళ్ళేది. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు 10 గంటల 34 నిమిషాలు అవుతుంది. మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా 1 నిమిషం ఉంది. మన ట్రైన్ ఆన్ టైం తీశాడు. 10:35 కదిలింది కరెక్ట్గా. ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది, ప్లాట్ఫామ్ నెంబర్ 3లోకి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వస్తుంది. స్టేషన్ మొత్తం ఖాళీగా ఉంది, జనాలు ఎవరు లేరు. మన ట్రైన్లో కూడా జనాలు ఎవరు లేరులేండి. చాలా స్లోగా వెళ్తుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చూసుకోవచ్చు. ఎందుకో ఆపేశాడు మరి. దాదాపుగా 10 నిమిషాలైంది మన ట్రైన్ ఇక్కడే ఆపేశాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 6లో చూసుకోవచ్చు ఒక ట్రైన్ వస్తుంది, హంద్రీ ఎక్స్ప్రెస్. కర్నూలు నుంచి సికింద్రాబాద్ వస్తుంది. ఇప్పుడు మేబీ ఈ ట్రైన్ వస్తుందని చెప్పేసి మన ట్రైన్ ఆపేసాడేమో.
ఆన్ టైం తీసాడని సంతోషించే లోపు 30 నిమిషాలు ఆపేశాడు ఇక్కడే. 10వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వస్తుంది కోనార్క్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ 11020 వ్యాప్ 7 లోకోమోటివ్ విజయవాడ డివిజన్కి. అర్ధగంట ఆలస్యంగా బయలుదేరాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో ఒక ట్రైన్ చూసుకోవచ్చు. సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్ వచ్చిన భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. మరి ఇప్పుడు 12:30కి గోల్కొండ ఎక్స్ప్రెస్గా పేరు మార్చుకొని గుంటూరుకు వెళ్తుంది. అక్కడ లోకోమోటివ్ కనిపిస్తున్నారా, వ్యాప్ 74. ఆ లోకోమోటివ్ ఎప్పుడు అక్కడ కప్లింగ్ చేస్తారు. బాయ్ బాయ్ సికింద్రాబాద్ జంక్షన్. తెలంగాణ నుంచి మన వీడియోస్ని చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్. అండ్ ఇక్కడ ఉండేదేమో రైతుపల్లి బస్ స్టాండ్. చాలా స్లోగా వెళ్తున్నాడు. ఇక్కడ ఒక ట్రాక్ వెళ్తుంది చూసారా, ఇదే కాచిగూడ వైపు వెళ్ళే ట్రాక్. సికింద్రాబాద్ అవుటర్ ఇది. అండ్ మన ట్రైన్ ఇక్కడ నుంచి పైన వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా కింద, ఇది టువర్డ్స్ మనకు చెర్లపల్లి విజయవాడ వైపు వెళ్ళే ట్రాక్. అది మనం ఇక్కడి నుంచి బ్రిడ్జ్ మీద వెళ్తాము. అక్కడ ఒక ట్రైన్ ఏదో వస్తుంది. విశాఖ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ స్పీడ్ అందుకుంది. అక్కడ గరీబ్రథ్ సికింద్రాబాద్ విశాఖపట్నం గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ అక్కడ ఉంది. కాలిపోయిన బోగీలు లాస్ట్ వీడియో కూడా చూపించాను మీకు నేను. అండ్ ఇక్కడ వస్తున్న ట్రైన్ కాచిగూడ రేపల్లె. సారీ, ఈ ట్రైన్ని తీసుకొస్తున్నాడు సికింద్రాబాద్ స్టేషన్లోకి. ఇక్కడ ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారు అటువైపు, అది కాచిగూడ నుంచి వచ్చే ట్రాక్. లాస్ట్ టైం మనం కాచిగూడ నుంచి నడిగుడి వ్లాగ్ చేసాం కదా, ఆ ట్రాక్లో నుంచి వచ్చాం మనం. ఇక్కడ మనం బ్రిడ్జ్ పైనుంచి వెళ్తాము. మల్కజ్గిరి వైపు వెళ్తుంది ఈ ట్రాక్. మన ట్రైన్ యొక్క ఫస్ట్ స్టాప్ అయిన మల్కజ్గిరికి మన ట్రైన్ చేరుకుంది. మల్కజ్గిరిలో మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మల్కజ్గిరిలో క్రౌడ్ బాగానే ఎక్కారు. మల్కజ్గిరి నుంచి బయలుదేరిపోయాం. టైం చూసుకోవచ్చు, 11:13 అవుతుంది. బాయ్ బాయ్ మల్కజ్గిరి స్టేషన్. మల్కజ్గిరి దాటిన తర్వాత ఒక ట్రాక్ కనిపిస్తుంది చూసారా రైట్ వైపు. అది ఆ ట్రాక్ మనకు చెర్లపల్లి వైపు వెళ్తుంది. నడుకుడి ప్యాసింజర్కి ఆ ట్రాక్లో నుంచి వెళ్తుంది. దయానంద్ నగర్ స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇంకొకటి ఈ లైన్ మనకు సికింద్రాబాద్కి రాకుండా కొన్ని ట్రైన్స్ చెర్లపల్లి మీదుగా వెళ్ళిపోతాయి కదా, ఆ ట్రైన్స్ అన్నీ కూడా ఆ ట్రాక్లో వెళ్ళిపోతాయి. రామకృష్ణాపురం గేట్ స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం, ఇక్కడ స్టాప్ లేదు. రామకృష్ణాపురం గేట్ దాటిన తర్వాత ఒక ట్రాక్ వస్తుంది పైన, అది మనకు సనత్ నగర్ వైపు వెళ్తుంది ఆ ట్రాక్. అమ్మగూడ స్టేషన్ స్కిప్ చేస్తున్నాం.
మన ట్రైన్ కంప్లీట్ వ్యూ చూడొచ్చు. నేను ట్రైన్కి కంప్లీట్గా చివరిలో ఉన్నాను. ఇక్కడి నుంచి చూసిన ట్రైన్ కంప్లీట్గా బాగా కనిపిస్తుంది. ఇక సెకండ్ స్టాప్ కల్వరి బ్యారెక్స్కి మన ట్రైన్ చేరుకుంది. ఎవరు జనాలు కనపడడం లేదు. కల్వరి బ్యారెక్స్ మన ట్రైన్ చేరుకుంది. కల్వరి బ్యారెక్స్లో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. టైం చూసుకోవచ్చు, 11 గంటల 22 నిమిషాలు అవుతుంది. కల్వరి బ్యారెక్స్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ బొలారం. వెల్కమ్ టు బొలారం. స్టేషన్ కోడ్ BMO. బొలారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. మన ట్రైన్ ప్రస్తుతం 30 నిమిషాలు లేట్గా నడుస్తుంది. బొలారం తర్వాత నెక్స్ట్ స్టాప్ గుండ్ల పోచంపల్లి. బాయ్ బాయ్ బొలారం. బొలారం నుంచి చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు గుండ్ల పోచంపల్లి. స్టేషన్ కోడ్ GDPL. గుండ్ల పోచంపల్లి నుంచి బయలుదేరిపోయాం. దీని తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మేడ్చల్. టైం చూసుకోవచ్చు, 11 గంటల 30 నిమిషాలు అవుతుంది. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకే డబుల్ ట్రాక్ ఉంటుంది. మేడ్చల్ తర్వాత మొత్తం కూడా సింగిల్ ట్రాకే. బాయ్ బాయ్ గుండ్ల పోచంపల్లి. అక్కడ కనిపిస్తున్న రోడ్డు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు. గౌడవల్లి స్టేషన్. స్టాప్ లేదు ఇక్కడ, స్కిప్ చేస్తున్నాం. స్పీడ్ బాగానే వెళ్తున్నాడు. వెల్కమ్ టు మేడ్చల్. స్టేషన్ కోడ్ MED. ఇక్కడ మొత్తం 4 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. టైం చూసుకోవచ్చు, 11 గంటల 50 నిమిషాలు అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ 11:24కి రావాలి. స్టేషన్ మొత్తం కూడా వర్క్ నడుస్తుంది మేడ్చల్లో. మన పక్క ప్లాట్ఫామ్లో చూసుకోవచ్చు, కాచిగూడ నుంచి నిజామాబాద్ వెళ్ళే డెమో ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ లాగ్ కూడా చేయాలి మనం. చూద్దాం ఎన్ని ట్రైన్లో ఏ ట్రైన్కి ఫస్ట్గా సిగ్నల్ ఇస్తాడో. నిజామాబాద్ డెమో కంటే ముందు మన ట్రైనే కదిలింది. బాయ్ బాయ్ నిజామాబాద్ డెమో. తప్పకుండా ఆ ట్రైన్ లాగ్ కూడా చేద్దాం. బాయ్ బాయ్ మేడ్చల్. మేడ్చల్ తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ మనోహరాబాద్ జంక్షన్. మేడ్చల్ 4 ప్లాట్ఫామ్స్ అనుకో, 4 కాదు 5 ఉన్నాయి. మేడ్చల్ దాటిన తర్వాత చూసుకోవచ్చు, డబ్లింగ్ పనులు అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడ. ఇక మేడ్చల్ నుంచి సిద్దిపేట వరకు మొత్తం కూడా సింగిల్ ట్రాకే. వెల్కమ్ టు మనోహరాబాద్ జంక్షన్. స్టేషన్ కోడ్ MOP. ఇక్కడి నుంచి మనం రూట్ డైవర్షన్ తీసుకుంటాము. మనోహరాబాద్లో మొత్తం 2 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇది మనోహరాబాద్ స్టేషన్. సిగ్నల్ ఇచ్చేసాడు, కదిలింది కూడా మన ట్రైన్. టైం ప్రస్తుతం 12 గంటల 10 నిమిషాలు అవుతుంది. మనం అర్ధగంట లేట్గా నడుస్తున్నాం.
బాయ్ బాయ్ మనోహరాబాద్. మనోహరాబాద్ నుంచి చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. మన పక్కన ఒక ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇదే మనకు టువర్డ్స్ నిజామాబాద్ అలాగే మెదక్ వైపు వెళ్ళే లైన్. ఇక్కడి నుంచి మనం రూట్ డైవర్షన్ తీసుకొని రైట్ సైడ్ వెళ్ళిపోతాము సిద్దిపేటకి. ఇక్కడి నుంచి మొత్తం కూడా సింగిల్ ట్రాకే అండ్ ఎలక్ట్రిఫికేషన్ కూడా లేదు ఈ ట్రాక్. వావ్, అడవి చూసారు ఎలా ఉందో, ఇంత హైట్ నుంచి సూపర్ కనిపిస్తుంది అసలు. దూరంగా ఒక రోడ్ కనిపిస్తుంది కదా, NH44 అది. లొకేషన్ చాలా బాగుంది. ఇదేదో నది అనుకుంటా, నది కాదు ఏదో చెరువు అనుకుంటా. నాచారం నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. నాచారంలో ఒక ఫేమస్ టెంపుల్ ఉంటుంది, లక్ష్మీ నరసింహస్వామిది. నాచారం నుంచి చూసేవాళ్ళు కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి. అలాగే వెల్కమ్ టు అప్పాయిపల్లి రైల్వే స్టేషన్. మన ట్రైన్ ప్రస్తుతం 45 నిమిషాలు లేట్గా నడుస్తుంది. చాలా అంటే చాలా స్లోగా నడుస్తుంది. అప్పాయిపల్లి స్టేషన్ పక్కన వ్యూ చూసుకోవచ్చు, పంట పొలాలు. నెక్స్ట్ లెవెల్ ఉంది స్టేషన్, బాగుంది. కానీ ఎండ మాత్రం ఈరోజు దంచి కొడుతుంది. అప్పాయిపల్లి స్టేషన్ నుంచి బయలుదేరిపోయింది మన ట్రైన్. అప్పాయిపల్లి తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ గజ్వేల్. బాయ్ బాయ్ అప్పాయిపల్లి. వెల్కమ్ టు గజ్వేల్. గజ్వేల్ స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. చాలా ఆలస్యంగా, చాలా స్లోగా. ఈ గజ్వేల్ స్టేషన్ కొంచెం బాగానే ఉంది. ఏదో ఇక్కడ ఒక గూడ్స్ ట్రైన్ కనిపిస్తుంది, ఇంకా ఒక WDG4 లోకోమోటివ్ కనిపిస్తుంది ఇక్కడ. గజ్వేల్ నుంచి బయలుదేరిపోయాం. గజ్వేల్ తర్వాత నెక్స్ట్ స్టాప్ కొడకండ్ల. బాయ్ బాయ్ గజ్వేల్. గజ్వేల్ నుంచి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. దూరంతో రేక్ కనిపిస్తుంది, గజ్వేల్ స్టేషన్లో పక్కన పెట్టేశాడు. అద్దాలు కూడా పగలగొట్టేశారు బండికి. ఇలా ఉంటుంది మరి LHB కోచెస్. అటుపక్క గూడ్స్ని అన్లోడ్ చేస్తున్నారు. గజ్వేల్ దాటిన తర్వాత కొన్ని క్వారీస్ అయితే కనిపిస్తున్నాయి, చూడొచ్చు. మన ట్రైన్ కోడకండ్ల రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, ఏదో ఇండస్ట్రీ చూసుకోవచ్చు. కండ్ల వెల్కమ్ టు కొడకొండ్ల రైల్వే స్టేషన్. స్టేషన్ ఏమి ఇలా ఉంది, ఎవరు లేరు. సేద తీరుతున్నారు అన్నల్లో. బాయ్ బాయ్ కొడకండ్ల. కొడకండ్ల నుంచి చూసేవాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏదో చెరువు ఇది, కొంగలు చూసారా దూరంగా ఎలా కూర్చున్నాయి అన్నీ. వెల్కమ్ టు లకుడారం. లకుడారం స్టేషన్కి మన ట్రైన్ చేరుకుంది. లకుడారం స్టేషన్ రైట్ సైడ్, లకుడారం స్టేషన్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. బాగుంది స్టేషన్, పర్లేదు. లూప్ లైన్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. లకుడారంకి మన ట్రైన్ 12:45కి రావాలి. ప్రస్తుతం టైం చూసుకోవచ్చు.
1:21 అవుతుంది. మన ట్రైన్ ప్రస్తుతం 35 మినిట్స్ లేట్గా నడుస్తుంది. లకుడారం తర్వాత మన ట్రైన్ యొక్క నెక్స్ట్ స్టాప్ దుద్దేడ. మధ్యలో కోమరవెల్లి రైల్వే స్టేషన్ చూశాను, మరి చూద్దాం స్టాప్ ఉందో లేదో. బాయ్ బాయ్ లకుడారం. కోమరవెల్లి ఇక్కడ స్టాప్ లేదు. చాలా ఫేమస్ టెంపుల్ అది కోమరవెల్లి మల్లన్న. మళ్ళీ స్టాప్ ఎందుకు పెట్టలేదో. స్టేషన్ కూడా చాలా బాగుంది. కోమరవెల్లి పుణ్యక్షేత్రం. కోమరవెల్లి నుంచి మన వ్లాగ్స్ చూసే వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ కోమరవెల్లి పుణ్యక్షేత్రం. మన ట్రైన్ దుద్దేడ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది. కరువు చూడొచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది కరువు. పక్కనదే చెరువు అనుకుంటా ఇది. వెల్కమ్ టు దుద్దేడ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ ఒకటే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది, మిగతావన్నీ కూడా రైట్ సైడే ఉంటాయి. దుద్దేడ స్టేషన్ నుంచి మన ట్రైన్ బయలుదేరిపోయింది. దీని తర్వాత మన డెస్టినేషన్ సిద్దిపేట. దుద్దేడ నుంచి ఎవరైనా మన వ్లాగ్స్ చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ దుద్దేడ. మన ట్రైన్ సిద్దిపేటకు దగ్గరలో ఉంది. మామిడి చెట్లు, అప్పుడే మామిడి పూత పూసింది. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇదే సిద్దిపేట టౌన్. సిద్దిపేట రైల్వే స్టేషన్ నుంచి సిద్దిపేట టౌన్ చాలా దూరం ఉంటుంది, అదే ప్రాబ్లం. ఫైనలీ మన ట్రైన్ సిద్దిపేట స్టేషన్కి చేరుకుంది. సిద్దిపేట స్టేషన్ కోడ్ SIPT. టైం చూసుకోవచ్చు, 2కు ఇంకా 1 నిమిషం తక్కువ ఉంది. మన ట్రైన్ ఆన్ టైమే వచ్చేసింది. ఇక్కడికి 2 గంటలకు రావాలి. ఇది సిద్దిపేట స్టేషన్. ఇక్కడి నుంచి ఆటోకి వెళ్ళాలి ఊర్లోకి వెళ్ళాలంటే. ఆన్ టైం మనం సిద్దిపేటకి అయితే చేరుకున్నాము. అండ్ ఈ ట్రైన్ ఇక్కడ నుంచి మరి ఇప్పుడు సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తుంది 2:20కి. నేను ఇదే ట్రైన్లో మళ్ళీ వెళ్తున్నాను సికింద్రాబాద్కి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ట్రాక్ కనిపిస్తుంది చూసారా, సిరిసిల్ల వైపు వెళ్తుంది. సిరిసిల్ల కొత్తపల్లి మీదుగా కరీంనగర్కి లైన్ అయితే వేస్తున్నారు. ఆ ట్రాక్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఆ ట్రాక్ అందుబాటులోకి వస్తే మాత్రం కరీంనగర్కి ఇది ఒక షార్ట్ రూట్ అవుతుంది. అలాగే ఇప్పుడు కనిపిస్తున్న ఈ డెమో ట్రైన్ కూడా సిరిసిల్ల వరకు ఎక్స్టెన్షన్ చేయాలని అయితే ఉంది. ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను గైస్. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు.